ఒకప్పుడు క్రైమ్ చేయాలంటే డైరెక్ట్‌గా వ్యక్తితో అంటే పర్సన్ టు పర్సన్ అటాక్ ఉండేది. ఇటీవల కాలంలో అది తగ్గిపోయింది. కానీ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువైపోయాయి. ఈ సైబర్ క్రైమ్ అందులో భాగంగా గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు కొన్ని క్లియర్‌గా చెప్తుంది. లీగల్ టెర్మినాలజీస్ క్లియర్‌గా చెప్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక 4 విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గూగుల్‌లో పొరపాటున మీరు టైప్ చేశారా? అయ్యా! నా ఫోను, నా ఇష్టం, నా ఫోను కాబట్టి నా ఫోన్‌లో నేను టైప్ చేసుకున్నాను సార్ అని అడ్డంగా వాదించే వాళ్ళుంటారేమో. మీ ఫోనే, మీరు కొనుక్కున్న ఫోనే, అయ్యా! మీ నంబర్ మీదే, మీరే బిల్ పే చేశారు, వైఫై మీదే, ఫోను మీదే. కానీ గూగుల్ మీది కాదు గుర్తుపెట్టుకోండి. మీరందులో సెర్చ్ చేస్తే తప్పనిసరిగా మీరు జైలుకి వెళ్లి కటకటాలకెళ్ళి ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి ఉదాపరిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మనందరికి తెలుసు. మనకేదైతే ఆపరేషన్ సింధూర్ ముందో ఆపరేషన్ పెహల్గాం జరిగిందోటి. పెహల్గాం దాడులు జరిగిన తర్వాత ఎన్ఐఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనం మామూలుగా ఆపరేషన్ సింధూర్ అవుతుంది. భారత, పాకిస్తాన్ యుద్ధం అవుతుంది. ఇటువంటి సమయంలో తెలియకుండానే రోజు మనం డైలీ యాక్టివిటీస్ చేస్తున్నాం గానీ, సడెన్‌గా ఒకరోజు మనం ఒక వార్త చేసాం. మనం ఒక వీడియో కూడా చేసాం నాగరాజు గారు. ఆ వీడియో ఏంటంటే విజయనగరం టౌన్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరంలో ఒక వ్యక్తి బాంబులు తయారు చేస్తున్నాడు. ఆ బాంబులు తయారు చేసే క్రమంలో ఆయన వాటిని ప్రయోగించే పనిలో ఉన్నారని చెప్పి ఇమ్మీడియేట్‌గా హుటాహుటిన అక్కడికి వెళ్లి ఆయన ఇమ్మీడియేట్‌గా కస్టడీలో తీసుకొని అరెస్ట్ చేశారండి కూడా.